యెహోషువ గ్రంథము 1 నుండి 9 వచనాలు. రైట్, చదువు. మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును నీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును నీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషులు నీ ఎదుట నిలువలేకపోయినను. నేను మోషేకు తోడైనట్లు నీకు తోడైయుందును. నిన్ను విలువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారమే చేయటం నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్తిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నువ్వు దిగులు పడుతును, చెడియకును. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చదవబడిన వాక్యాన్ని మన పట్ల ఆయన సమృద్ధిగా నెరవేర్చును గాక. రైట్, చదివిన వాక్యం అర్థమైంది అనుకుంటున్నాను. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి, బానిసత్వము నుండి, బానిస యొక్క బ్రతుకు నుండి, చెరసాల నుండి బయటకు వచ్చారు. మోషే నాయకత్వం ద్వారా వారంతా కూడా ఆయా భయంకరమైనటువంటి ఆ తెగుళ్ళ నుండి, లేకపోతే ఆ యొక్క ఫరో యొక్క చేతిలో నుండి, సాతాను చేతిలో నుండి ఆ దేశం నుండి బయటకు వచ్చి అరణ్యవాసములో సుమారుగా 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వారు వెళ్ళవలసిన మార్గానికి ఇంకా దగ్గరగా ఉండగానే అంత సేవకుడైనటువంటి మోషే ఆ కానాను యొక్క ఆ దేశాన్ని చూచాడు, కానీ చేరుకోలేకపోయాడు. నెబో కొండ మీద మోషే చూశాడు. నెబో కొండ మీద చివరి లాస్ట్ మినిట్ ఆయన చూశాడు. చూసిన తర్వాత ఆ యొక్క ప్రదేశాన్ని చేరుకోలేకపోయాడు. కానీ ఒకటి గమనించాలి, ఆ మోషేకి దగ్గరగా ఉన్నటువంటి పరిచారకుడు అనగా ఆయన పేరు యెహోషువ అనగా యెహూ ప్లస్ హోషియా. హోషియా అంటే రక్షణ, సాల్వేషన్. హోషియా. యెహూ అంటే యావే అనగా యెహోవాయే. యెహూ ప్లస్ హోషియా, యెహోషువ అనగా యావే. యెహోవాయే నా రక్షణ. దేవునికి స్తోత్రం చెప్దాం. యెహోషువ అనగా యెహోవాయే నా రక్షణ, యెహోవాయే రక్షించేవాడు అనే అర్థము కలిగినటువంటి యెహోషువ గారు ఆయన మోషేకు పరిచారకుడిగా ఉన్నాడు. అయితే ఆయన మోషే గారు చనిపోయారు. మోషే గారు నెబో కొండ మీద చనిపోయారు. ఆయనే కాదు, గమనించాలి, ఆయనతో పాటు ఎవరైతే ఐగుప్తు దేశం నుండి దాటి వచ్చారో, ఎంత కాల్బలమైతే బయటికి వచ్చిందో, 20 లక్షలు అనుకుంటున్నాం, ఆ కాల్బలం అంతా కూడా ఎవరు కూడా కానాను దేశానికి వెళ్ళలేదు. ఇద్దరు మాత్రమే అడుగు పెట్టారు. వారిలో ఒకరు యెహోషువ, రెండోది కాలేబ్. మొదటిది యెహోషువ, రెండోది కాలేబ్.
కాలేబు గురించి మనకు తక్కువగా ఉంటుంది, కానీ యెహోషువ కొరకు ఒక గ్రంథాన్ని రచించబడింది. యెహోషువ పేరున జీవ గ్రంథంలో ఒక బుక్ రాయబడి ఉంది. ఏమిటండి ఈయన గురించి? ఎస్, రైట్. ఆయన ఎప్పుడైనా సరే మోషే గారితో పాటు ఈయన కూడా అందరూ ఒక దిక్కు ఉండేవారు. మోషే గారితో పాటు యెహోషువ కూడా వెళ్తూ ఉండేవాడు. ఎందుకండి అంత ప్రాముఖ్యత వచ్చింది? ఓ ప్రియమైన జనాంగమా, ఓ ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా గమనించాలి. అంటే ఏంటంటే సార్, ఎవ్వరూ కూడా ఆ కానాను దేశాన్ని చేరుకోలేకపోయారు. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మార్గాల్ని త్రోసిపుచ్చారు, దేవుని మాటను ప్రక్కతో పెట్టారు. ఈవెన్ మోషే కూడా త్రోవ తప్పాడు. ఎలాగా సార్? ఆ కొండ దగ్గరికి వెళ్ళి యెహోవా దేవుడు ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ కొండతో మాట్లాడమన్నాడు. కానీ మోషే అన్నాడు ఆ కర్రతో కొట్టాడు. చాలా కోపం వచ్చింది దేవునికి. మాట్లాడమంటే కర్రతో కొట్టాడు. అది నీరు ఒక కొద్ది క్షణాల్లో ఆ కొండ ఎవరంటే యేసయ్య. ఆ కొండలో నుంచి ఆ నీరు బయటికి రాబోతుంది. మరి కొద్ది క్షణాల్లో దాంతో మాట్లాడమంటే కొట్టాడు. దేవునికి కోపం వచ్చింది. మోషేను కూడా దేవాతి దేవుడు పట్టణాన్ని చేరుకోలేక చేశాడు. యెహోషువను దేవాతి దేవుడు చూసిన తర్వాత, చనిపోయిన తర్వాత వాళ్ళు ఎవ్వరిని కేకలేదు. ప్రియమైన దేవుని జనాంగమా, ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన తర్వాత అన్ని లక్షల మంది అంతమంది ఉన్నప్పటికీ ఒకే ఒక వ్యక్తిని కోరుకున్నాడు. ఆయన యెహోషువ. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన పేరు యెహోషువ. యెహోవాయే నా రక్షణ. రైట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు ఎప్పుడైతే యెహోషువని కేకేశాడో యెహోషువకి దడ, యెహోషువకి భయం, ఒక అలాంటి ట్రెస్ ఫీల్ అవుతూ వచ్చాడు. ఏంటి పరిస్థితి? ఇంతవరకు ఈయన పేరు బయటికి రాలేదు, ఇంతవరకు ఈయనేంటో తెలీదు. మోషే పక్కన ఉండేవాడు అంతే. ఈయన పరిచారకుడే కాదు, ఈజ్ నాట్ ఏ సర్వెంట్, బట్ నాట్ ఈజ్ ఎ సోల్జర్, అంటే సైనికుడు. ఆయన ఎలాగంటారేమో, మోషే అక్కడ కొండకి ఆ చేతులు ఎత్తినప్పుడు యుద్ధం చేసేది ఎవరంటే యెహోషువ. యెహోషువ యుద్ధం చేసేవాడు. మహాబలాశూరుడు యెహోషువ. రైట్. దేవాతి దేవుడు యెహోషువని కేకేశాడు, పిలుచుకున్నాడు, అంటున్నాడు. ఈ యొక్క అధ్యాయంలో యెహోషువ భయపడుతూ ఉండగా వాగ్దానం అయితే ఉంది. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మీరందరూ కూడా ఆ పట్టణానికి వెళతారు. దేవుడు అబ్రహాముకి ఆ వాగ్దానాన్ని బయలుపరిచాడు. నేను నీ సంతానాన్ని ఈ యొక్క అంతా కూడా విస్తరింపజేస్తాను, ఇసుక రేణువలు నీ సంతానం విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రం వలె నీ సంతానాన్ని వృద్ధి చేస్తారు అని చెప్పినటువంటి ఆ యెహోవా దేవుడు ఇప్పుడు ఈ క్షణములో నెరవేర్చబోయే క్షణం వచ్చింది. ఆ పని ఫినిష్ చేసేటువంటి ఆ క్షణం దగ్గరికి వచ్చింది. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు అంటున్నాడు యెహోవా దేవుడు యెహోషువని కేకేసి భయపడుతూ ఉన్నాడు. ఎలాగ చేరుకోవాలి ఈ పట్టణాన్ని, ఎలా తీసుకెళ్ళాలి ఈ మహా సైన్య సమూహాన్ని? 40 లక్షల మంది ఇప్పుడు ఉన్నారు. ఏ విధంగా తీసుకుని వెళ్ళాలంటే యెహోవా దేవుడు యెహోషువకు మంచి వాగ్దానాలు, బలపరిచే వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు దేవాతి దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మనకు కూడా నెరవేర్చబడును గాక. ఒకటి చూద్దాం. 1:3 యెహోషువ గ్రంథం. ఇప్పుడు చూద్దాం యెహోషువ గ్రంథం 1:3. మీరు అడుగు పెట్టు, అందరూ చెప్పండి ఒకసారి. ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. దేవుడు ఆదివార కాల సమయంలో మరి ఎవరికైతే వర్తిస్తుందో నాకు తెలీదు, మీరు అడుగు పెట్టే స్థలాన్ని దేవుడు మీకు ఇచ్చును గాక. నమ్మితే చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పు. నెంబర్ 2, 1:5. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. రెండో ఆశీర్వాదం అది. ఫస్ట్ ఏమన్నాను?
నేను అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు నాకు ఇస్తాడు. రెండోది ఏం చెప్పాను? నీవు బ్రతుకు దిమ్మలన్నిటిని ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండా ఉండు. నెంబర్ త్రీ అదే వచ్చును. నేను మోషేకు తోడై ఉండినట్లు చెప్దాం. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. మీరేం చెప్పాలి? నీవు మోషేకు తోడై ఉండినట్లు. రైట్, అది అర్థం. అనువర్తించుకోవాలండి వాక్యాన్ని అనువర్తించుకోవాలి. ఆ వాక్యం వాళ్ళకే కదండి, ఇది వాక్యం ఈరోజు మనకి కూడా వర్తిస్తుంది. ఇది నువ్వు మోషేకు తోడై ఉండినట్లు నాకును తోడై యుందువు. 1:6 6వ వచనం. నిన్ను విడువను ఎడబాయను, నన్ను విడువవు ఎడబాయవు. 1:8 చివర అనమాట. చివర నీ మార్గమును చెప్దాం, నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదువు. చెప్దాం ఒకసారి. నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదువు. 6ది, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. మరొకసారి, నీవు నడుచు చివరి వచనం 9లో లాస్ట్ లైన్. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఏం చెప్పారండి ఆశీర్వాదాలు? ఈ 6 ఆశీర్వాదాలు, ఈ 6 బ్లెస్సింగ్స్ దేవాతి దేవుడు ఇక్కడ కూర్చున్న వారికి ఏది అవసరమైతే దానిని దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆ వాగ్దానాల కొరకు మీరు చేత పట్టుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు చదవమన్నాడు, మీ ఎదుట చదివి వినిపించాను, ఆ తర్వాత మీ ఇష్టం. రైట్, అయితే అని ఉంటుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత దేవుడు అబ్బాయి నీకు ఊరికి ఇచ్చేస్తున్నాను, నీకు ఎలా ఇచ్చేస్తున్నాను అనట్లేదు. అక్కడ ఆయన ఏమన్నాడంటే అయితే, ఎక్కడుందా మాట చూడండి, 7వ వచనం స్టార్టింగ్. నేను ఇస్తాను నీకు, నువ్వు అడుగు పెట్టే స్థలాన్ని నీకు ఇస్తాను, నువ్వు బ్రతుకు దినాలన్నింటిలో కూడా నీకు ఎదురు ఎవడు నిలవలేడు, నువ్వు నడిచే మార్గాలన్నింటిలో నీకు తోడై ఉంటాను. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే మార్గాలన్నింటిలో కూడా నీకు తోడై ఉంటాను. అయితే ఎలాగుండాలంట? నీవు చూద్దాం 7వ వచనం ఫస్ట్ లైన్. నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాన్ని కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. తర్వాత ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గం వర్ధలు చేసి చక్కగా ప్రవర్తించదువు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము, దిగులు పడకము. మరొకసారి మాట చెప్దామా? నిబ్బరము కలిగి ఎలా ఉండాలి? నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము, దిగులు పడకము, జడియకము. ఇది మాత్రం కలిగి ఉండాలి. ఈరోజు నీవు నేను ఈ యొక్క వాగ్దానాల్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నాం. ఈ వాగ్దానాల్ని చేత పట్టుకుని వెళ్ళాలనుకున్న ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, ఏదో భయం ఉంది, ఏదో లోపల నాకు ఇది అసలు అవుతుందా? హలో, మీరు అనుకుంటున్నారు వాగ్దానం చదివేశారు 6 వాగ్దానాలు, కానీ లోపల భయం ఉంటుంది. అసలు జరుగుతుంది అంటారు, ఇది నాకు సాధ్యమేనా? నేను ఇది కొనగలనా? ఈ కార్యం నేను చేయగలనా? నేను ఇది సంపాదించగలనా? ఇది నేను స్వతంత్రించుకోగలనా? అదే అంటున్నాడు దేవత దేవుడు. అదే ఫస్ట్ కండిషన్ ఏంటంటే, అయితే నువ్వు భయపడకు, నువ్వు జడియకు,
నువ్వు దిగులు పడకు. నీలో ఒకలాంటి దిగులు ఉంది నీకు. ఎందుకంటే నువ్వు పరిస్థితులు చూస్తున్నావు. నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి ఆ పరిస్థితులు చూసి ఇది నాకు అసాధ్యం, ఇది నేను సాధించలేను, ఇది నాకు అవదు అని అనుకుంటున్నావు నువ్వు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు ఫస్ట్ వాగ్దానం, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలానికి నేను ఇస్తాను. హల్లెలూయా. చెప్పు గట్టిగానే చెప్తాం, హల్లెలూయా. నువ్వు అడుగు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా నీకు ఇల్లు లేదని బాధపడుతున్నావేమో. అయ్యో, నాకు ఉండడానికి ఇంకా స్థలం లేదని బాధపడుతున్నావేమో. అయ్యో, నా కుమారులు ఉన్నారు, వాళ్ళు ఉండడానికి అద్దింట్లో ఉంటున్నారు, లేకపోతే పరాదేశంలో ఉంటున్నారు, పరాయి ఊర్లో ఉంటున్నారు, లేదని నువ్వు నిరాశ నిస్పృహతో ఉన్నావేమో. దేవాతి దేవుడు నీతో పలుకుతున్న మాట, నీవు అడుగు పట్టే ప్రతి స్థలాన్ని నీకు ఇవ్వబోతున్నాను. గణే దేవుని స్తోత్రం చెప్తామండి, చెప్తాం హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా అటువంటి బాధపడుతూ ఉంటే కనుక, అయ్యో నా కుమారులు మేము ఇరుకులో ఉంటున్నామండి, మాకు సరిపోవట్లేదండి, మాకు సఫిషియెంట్ ప్లేస్ లేదండి అని నువ్వు అనుకున్నట్లయితే దేవాతి దేవుడు అంటున్నాడు, ఎక్కడైతే అడుగు పెడతావు నేను ఆశీర్వదిస్తాను. స్తోత్రం కలుగును గాక. చెప్దాం, స్తోత్రం కలుగును గాక. నేను ఇంకా చెప్పను, ఒకసారి చాలా 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 వచ్చాను, కానీ కొన్ని ఉదాహరణలు ఇస్తాను మీకు. ఇప్పుడు యోసేపు ఉన్నాడండి. యోసేపు ఎక్కడున్నాడు? అమ్మబడ్డాడు. అమ్మబడిన తర్వాత యోసేపు అమ్మబడిన తర్వాత ఎవరింటికి వెళ్ళాడు? పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. పోతీఫర్ ఇంట్లో యోసేపు ఎవరు? బానిస. అంట్లు తోముకునేవాడు, గేదెలు ఆవులు ఏదో మేపుకునేవాడు. దేవుడు యోసేపుని ఇంటికి ఏం చేశాడు? యజమానుడి కింద చేశాడు. అడుగు పెట్టాడు అంతే. యోసేపుకి ఏముందండి? యోసేపుకి అసలు ఏముందండి? అన్నదమ్ములు ఉన్నారా? అక్కచెల్లు ఉన్నారా? కుటుంబం ఉందా? ఏమీ లేదు. ఒంటరిగా వెళ్ళాడు, అడుగు పెట్టాడు చాలు. అడుగు పెడితే చాలు, అది నీదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా అంటే ఇది నీకు దేవుడు సొంతంగా ఇచ్చలేని కాదండి. నువ్వు డిపార్ట్మెంట్లో అడుగు పెట్టావా, నువ్వు ఆఫీసులో అడుగు పెట్టావా, నువ్వు కాలేజీలో అడుగు పెట్టావా, దేవుడు నిన్ను హెచ్చించును గాక. వాళ్ళంతా కూడా అండర్ యు మీ, నీ కిందకు వచ్చేస్తారు. వాళ్ళంతా కూడా నీ కింద. ఎప్పుడైతే యోసేపు ఆ పోతీఫర్ ఇంట్లోకి అడుగు పెట్టాడో వాళ్ళందరినీ కూడా దేవుడు అండర్ చేశాడు. చెరసాల్లోకి వెళ్ళాడు. చెరసాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరు అండర్ చేశాడు? యోసేపు అండర్ చేశాడు. చెరసాల్లోకి అడుగుపెట్టాడు. అడుగు పెట్టినా కన్నా అక్కడ కూడా యోసేపే. తర్వాత దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? దేవుడు చెప్పాలి, ఎక్కడ తీసుకెళ్ళాడు? సింహాసనాన్ని తీసుకెళ్ళాడు. అది దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్తాం గట్టికని. యోసేపుకు చేసిన దేవుడు నీకు చేయలేడా? మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి చెప్తాను ఈ మాటలు నేను. నువ్వు వాగ్దానం పట్టుకున్నావు, ఈరోజు వాగ్దానాన్ని చదివావు, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చాలని కోరుకుంటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక యోసేపుని ఎదురుగున పెట్టాడు. యోసేపు అడుగు పెట్టాడు, స్వతంత్రించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగానే, చెప్తాం గట్టి. దేవుని స్తోత్రం చెప్పు. ఈరోజు అదే వాగ్దానంతో నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. అదే వాగ్దానంతో నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభువా, మేము ఇరుకులో ఉంటున్నాం, మేము ఇబ్బందుల్లో ఉంటున్నాం, మాకు సరిపోవడం లేదు నాయన, ఈ స్థలాన్ని మాకు అనుగ్రహించు నాయన. నువ్వు ఏకకంఠంతో ప్రార్థన చేస్తే దేవాతి దేవుడు నిన్ను సరిహద్దులు విశాలపరచును గాక. ఈరోజులాగా ఉండదు. ఆమేన్. ఈ రోజులాగా ఉండదు. నీకు మారతాయి, ఖచ్చితంగా మారతాయి. దేవుని అందు విశ్వాసం ఉంచు. అందుకే అంటున్నాడు యెహోవా దేవుడు అంటున్నాడు ఆ యెహోషువతో, నువ్వు భయపడుతున్నావు ఎందుకయ్యా? అయ్యా నా దగ్గర డబ్బు ఉంది. డబ్బు ఉంటే నీకెందుకు? దేవుడు ఎందుకు? డబ్బు ఉన్నప్పుడు ఆ డబ్బుతో కొనేసుకుంటావు కదా, డబ్బుతో స్థలం కొనేస్తావు కదా. నీకు అన్నీ ఉన్నప్పుడు ఉద్యోగాలు ఎందుకు? ఆ ఉద్యోగంతో హాయిగా ఉంటావు కదా. లేనప్పుడే, దేవుడు లేనప్పుడే, లేనోళ్ళకి దేవునికి స్తోత్రం కలుగును గాక. లేనోళ్ళకండి అన్నీ వాళ్ళే కావాలి దేవుడికి, వాళ్ళే కావాలి దేవాతి దేవుడికి. గట్టి దేవుని స్తోత్రం చెప్తామండి. అటువంటి వాగ్దానం దేవుడు నెరవేర్చును గాక. ఇంకా చెప్పొచ్చండి, ఎస్తేర్ని దేవుడు దీవించలేదా? ఒక బానిస
అధికారం చేశారు. దానియేలుని దేవుడు దీవించలేదా? షడ్రకు మేషకు అబేద్నెగోని దేవుడు దీవించలేదా? వాళ్ళంతా కూడా బానిస బ్రతుకులండి. వాళ్ళంతా కూడా ఏ విధమైనటువంటి స్థలాలు లేవండి వాళ్ళకి. ప్రియమైన చివరి మాట చెప్తాను, రైట్. ఒకవేళ నీకు ఇక్కడ స్థలం లేకపోయినా మన యేసయ్య అన్నాడు, నేను మీకు అది మాత్రం కడదాం. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగాని. అనుకుంటున్నారు ఇప్పుడు మాట్లాడితే మన దైవజనులు అంటారు, నాకు స్థలం ఉందా, నాకు ఇల్లు ఉందా అని. ఇక్కడికన్నా ఇక్కడదే ఒక 20 సంవత్సరాలు లైఫ్ ఉంటే ఒక ఇల్లుకి మ్యాక్సిమం 40 years ఉంటుంది. మ్యాక్సిమం 40 years ఉంటే తర్వాత ఏదో ఒకటి రిపేర్ వస్తూనే ఉంటే తర్వాత 50 సంవత్సరాలతో కోలగొట్టేలేదు. ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు. శాశ్వతమైనది అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా, చేతిలో దేవుని స్తోత్రం చెప్పు. అంటున్నాడు యేసయ్య, అంటున్నాడు, నువ్వు అడుగు పెట్టావు కదా, నువ్వు నమ్ముకున్నావు కదా, నీకు నేను ఆ పరలోక రాజ్యంలో స్వాస్థాన్ని ఏర్పాటు చేస్తాను. హల్లెలూయా. అది మనకి అవసరం చాలానే. ఈ లోకములో ఉన్నటువంటి స్థలాలు, ఇళ్ళు కన్నా, వాటి కన్నా ఎక్కడ మిన్నా అంటే, ఓ ప్రియమైన దేవుని జనాంగమా, క్రైస్తవ విశ్వాసి, పరలోక రాజ్యంలో నీకు స్థలము దొరకడము మిన్నా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? అది నీకు నేను ఇస్తాను. అది ఈరోజు వాగ్దానం. నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? నువ్వు దేనికోసం ఆయాసపడుతున్నావు? ఈ లోకములో దాని గురించా? డోంట్ వరీ, నువ్వు బాధపడకో. ఈ లోకంలో నీకు ఏమీ లేకపోయినా యేసయ్య అన్నాడు, ఈ లోకంలో వచ్చినప్పుడు ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి ఇక్కడ అక్కర్లొద్దమ్మా. నాకు కావాల్సింది ఒక స్థిరమైన నివాసం కావాలి, అదే పరలోక రాజ్యం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి, చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి యోగ్యత దేవత దేవుడు మనకి, మన సంఘానికి అనుగ్రహించును గాక. గట్టిగా ఆమేన్ చెప్దాం. రెండవది, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఎండును. నువ్వు బ్రతికి దినాలన్నిట్లో కూడా ఈరోజు నేను నీ శత్రు కోసం భయపడుతున్నా. ఎవడో ఉన్నాడు, నీ ఇంటి పక్కన ఉంటాడు, నీ వీధిలో ఉంటాడు, మీ ఊర్లో ఉంటాడు, నీ ఆఫీసులో ఉంటాడు, నీ కాలేజీలో ఉంటాడు. నువ్వు మాట్లాడితే వాడు అడ్డేస్తూ ఉంటాడు, నువ్వు ముందుకెళ్తే వాడు కాదంటాడు. ఏమండి, నువ్వు ఇందాక చక్కని కీర్తనండి, వాడు వండర్ఫుల్ శామ్స్ అది. ఆడు ఎదిగిపోతూ ఉంటాడు, మనం ఎక్కడే ఉంటాం. వాడు ముందుకెళ్ళిపోతూ ఉంటాడు, మనం ఎక్కడే ఉంటాం. అందుకే అంటున్నాడు, నువ్వు బ్రతుకు దినములన్నిటిను ఏం చేస్తాను, నీ ఎదుట ఎవడు కూడా నిలవడు. వాడు నిలవలేడు. సాతానుగాడు కూడా అలాగనుకున్నాడు, యేసు ప్రభువును అణిచేద్దాం అనుకున్నాడు. యేసయ్య ఎప్పుడైతే ఆ యేసయ్య ఆ మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో, సాతాను తల త్రక్కబడింది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఇంకా ఎందుకు మనం భయపడుతున్నావు? నీ శత్రు కోసం భయపడద్దు. ప్రియమైన జనాంగమా, నీ శత్రువు ఎంత బలవంతుడైనప్పటికీ, నీ శత్రువు నీ మీద కాని మాటలు పలుకుతున్నాడు, నీ మీద చెడ్డ అంతా కూడా పుకారు చేస్తున్నాడు, నీ మీద ఈ శత్రువు ఏం చేస్తున్నాడంటే నీ మీద లేనిపోని అప్రందాన్ని వేస్తున్నాడు. నువ్వు చెడ్డోడు అని, నువ్వు ఇటువంటివాడు అని నీ మీద పెడుతూ ఉన్నాడు. భయపడకో. నీ శత్రువు కోసం భయపడుతున్నావా? నీ శత్రువు అవతల ఎంత పెద్దోడైనప్పటికీ, ఎంత బలవంతుడైనప్పటికీ, ఎంత అధికారం ఉన్నప్పటికీ, నీ శత్రువుకి ఎంత అధికారం ఉన్నప్పటికీ, దావీదు గొల్యాతుని చంపినట్లుగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు గొల్యాతుని చంపినట్లుగా. గొల్యాతు ఎక్కడ, దావీదు ఎక్కడ? గొల్యాతు పొజిషన్ ఏంటి, దావీదు పొజిషన్ ఏంటి? ఇంతమంది సైన్య సమూహం ఉన్నారు, అక్కడే చిన్నవాడు, బాలుడు. ఏ ఆయుధాలు లేవు, ఏ కవచాలు లేవు, ఏమీ లేవు. జీవమగల దేవుని ఎదుట ఈ సున్నితి లేని ఫిలిష్తీయుడు ఎంత? జీవమగల దేవుని మనం కలిగి ఉన్నాం. మన దేవుడు జీవమగల దేవుడు. ఎంత పెద్ద శత్రువైనా జయం మనదే. దేవునికి స్తోత్రం.
దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? నీకు విరోధముగా రూపొందించబడిన ప్రతి ఆయుధాన్ని దేవాతి దేవుడు విరగొచ్చును గాక. మనకి విరోధంగా రూపొందించబడిన ప్రతి ఆయుధాన్ని దేవుడు విరగొచ్చును గాక. అటువంటి శత్రు బాధలను దేవుడు తప్పించును గాక. నెంబర్ త్రీ, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైండును. అదే ఆరో కూడా అదే, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడైండును. మన దేవుడు తోడుగా ఉన్న దేవుడు. స్తోత్రం చెప్తాం గట్టికని, స్తోత్రం చెప్పు. హల్లెలూయా చెప్పు గట్టికని, హల్లెలూయా. మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు, తోడుగా నుండే దేవుడు, నీకు ఎప్పుడు తోడుగా ఉండి నడిచే దేవుడు. ఎవరండి మనకు తోడు? ఇబ్బంది వచ్చినప్పుడు మనకు ఎవరండి తోడు? ఆపద వచ్చినప్పుడు ఎవరండి మనకు తోడు? ఇరుకులో ఉన్నప్పుడు ఎవరండి మనకు తోడు? యెహోషువతో అంటున్నాడు దేవదేవుడు, నీకు నేను తోడుగా ఉంటాను. ఈరోజు అంటున్నాడు, నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు, నీకు నేను తోడుగా ఉంటాను. మీరు వచ్చిన చదవండి, యోసేపు యొక్క జీవితంలో కూడా యెహోవా యోసేపుకు తోడై ఉండెనని ఉంటుంది. యెహోవా యోసేపుకు ఎలా ఉండెను? తోడై ఉండెను. కాబట్టి యోసేపు తన మార్గం అంతట్లో కూడా వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా. తోడుగా ఉన్న దేవుడు, తోడై ఉన్న దేవుడు. సారేపతి వెలువరాలు తన కుమారుడు భయంకరమైనటువంటి ఆ యొక్క కరువు బాధకు తట్టుకోలేక ఆ పొలంలోకి వెళ్ళి పుల్లలు ఏరుకుని ఆ పూటకి చనిపోదాం అనుకున్న ఆ యొక్క బ్రతుకులో తండ్రి చనిపోయాడు కదా, భర్త చనిపోయాడు, తన కుమారుడు తన ఉంది, కొద్దిగా పిండి ఉంది, నూనె ఉంది, చనిపోదాం ఇంకా అయిపోయింది. ఎందుకంటే వర్షాలు లేవు, లోకమంతా కరువుతో వ్యాపించి ఉంది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచన చేస్తుండగా దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైతే ఆ అప్పం దేవుడి దగ్గర తెచ్చింది, ఎలీషా దగ్గర తెచ్చారు, వెంటనే ఆ పిండి తరిగిపోలేదు, నూనె తరిగిపోలేదు, సమృద్ధిగా దేవుడు వారికి అనుగ్రహించాడు. గడి దేవుని స్తోత్రం చెప్దామండి.